శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. దాసగణు. సాయి భక్తులందరికీ దాసగణుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్ర బుద్ధే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుండేవాడు. ఇతనికి మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలు దర్శిస్తుండేవాడు. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అశ్లీలమైన అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే సరదా. ఆసువుగా లావణీలనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడం అంటే ప్రీతి. ఉద్యోగంలో పైకొచ్చి హోదాతో బ్రతకడమే అతని లక్ష్యంగా ఉండేది. నేను మొదట డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న నానా చందోర్కర్తో కలిసి మొదటిసారి షిరిడీ వెళ్ళినది అతడి వద్ద మంచి సంపాదించడానికే గాని బాబాపై గౌరవంతో వారిని దర్శించాలని కాదు. పారమార్థిక శ్రేయస్సు పొందాలన్న కోరిక అటు తర్వాత 1 సంవత్సరం వరకు నాకు కలగనేలేదు. సాయి నన్ను చూస్తూనే ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా ఎంతో ప్రీతి, అవన్నీ విడిచిపెట్టమను అని నానాతో అన్నారు. నాతో కూడా చెప్పారు. నేను తమాషాలలో పాల్గొనడం మానుకున్నాను కానీ ఉద్యోగంపై ప్రీతి విడవలేకపోయాను అని అతడే చెప్పాడు. బాబాను దర్శించాక అతనిలో కొద్దిగా భక్తి శ్రద్ధలు మేల్కొన్నాయి కానీ వెనుకటి వాసనల బలం వలన త్వరగా వికసించలేదు. ఆయన అతనిని ఉద్యోగం విడిచిపెట్టమని చెప్పినప్పుడల్లా అతడు చూస్తాను అని మాత్రమే చెబుతూ ఎన్నో సంవత్సరాలు గడిపేశాడు. ఉద్యోగంలో క్లిష్టమైన సమస్యలు 2 సార్లు ఎదురై అతడు భగవంతుని ప్రార్థించుకొని ఆ రీతిన మొక్కుకున్నాకనే అవి తొలిగాయి. అయినా అతడు తమ మొక్కు చెల్లించుకోలేదు. అందుకని అతడు సాయికి ముఖం చూపలేక షిరిడీ మీదుగా తనకు ఉద్యోగం బదిలీ అయిన చోటుకు వెళుతూ కూడా ఆయన్ను దర్శించదలుచుకోలేదు. కానీ లిండి దగ్గర రోడ్డు మీద సాయి అతనికి ఎదురయ్యారు. అతడు గుర్రం దిగి నమస్కరించగానే గణు గోదావరి నీరు చేతపట్టి ప్రమాణం చేసిందెవరు అని హెచ్చరించారు. అప్పుడు కూడా అతడు తన అభిప్రాయం మార్చుకొనక నేనెలాగూ ఉద్యోగం విడవబోతానుగా అని అబద్ధం చెప్పేశాడు. పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నంతసేపు నీవు ఇలాగే అంటావు, కొరత వేస్తే గానీ నీ చెప్పినట్లు వినవులే అన్నారు సాయి. దాసగను అప్పుడప్పుడు సాయిని దర్శిస్తున్నా అతనిలో కొంత ఆధ్యాత్మిక చింతన మేల్కొన్నప్పటికీ ఆయన ముస్లిం అన్న శంక అతన్ని వేధిస్తూనే ఉండేది. ఆధ్యాత్మిక జీవితానికి గురువు అవసరమని తెలిసి అతడు ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని వద్ద మంత్రోపదేశం తీసుకున్నాడు. అంతేగాక సాయిని దర్శించడం వలన తనకేదైనా కీడు జరుగుతుందా అని కూడా తన గురువైన వామన్ శశి ఇస్లాంపూర్కర్ను అడిగాడు. ఆయన కూడా బాబాను దర్శించి షిరిడీలో 3 రోజులు ఉన్నామని, ఆయన గొప్ప మహాత్ముడని, ఆయన్నెవరూ అర్థం చేసుకోలేదని, ప్రజలు ముందు వారి విలువను గుర్తిస్తారని చెప్పాడు. అంతటితో మరికొద్ది భక్తి గౌరవాలతో దాసగను షిరిడీ దర్శించసాగాడు. కానీ అతని భక్తి నిర్దుష్టం కాలేదు, శంక విడువనూ లేదు. అతడిలా వ్రాశాడు. నేనొక శివరాత్రికి గోదావరి స్నానానికి సింగబా షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్నది వెళ్ళడానికి బాబా అనుమతి కోరాను. ఆయన గంగ ఇక్కడే ఉన్నది, నీవు వెళ్ళవద్దని చెప్పి తమ పాదాల వద్ద దోసిలి పట్టమన్నారు. వెంటనే ఆయన పాదాల నుండి సన్నని ధారగా గంగ ప్రవహించింది. నేను దానిని శిరస్సుపై జల్లుకున్నాను కానీ త్రాగలేదు. ఆరతి సమయంలో కూడా బాబా పాదతీర్థం తాగేవాణ్ణి కాదు. జోగ్ ఆ విషయం ఆయనతో చెబితే నేను నా నమ్మకాలనే అనుసరించాలని, అతడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదని బాబా అన్నారు. నేనెప్పుడైనా పండరీ వంటి క్షేత్రాలు దర్శిద్దామంటే బాబా విఫలం చేసేవారు. నేను భాద్రపద ఆశ్వీజ మాసాలలో పండరీలో ఉండేవాణ్ణి. 1916 సంవత్సరంలో నేను పండరీ వెళుతుంటే మన్మాడ్లో నానా చందోర్కర్ కనిపించి నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్ళాడు. అప్పుడే అతడు కోరిన మీదట మొట్టమొదటగా బాబా సన్నిధిలోనే కీర్తనలు చేయడం ప్రారంభించాను. ఇలా మాసం పైగా బాబా నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఆశ్వీజ మాసం ప్రారంభం కాబోతున్నా నన్ను అక్కడే నిలిపివేయాలని చందోర్కర్ చూచాడు. నన్ను పుణ్యక్షేత్రం వెళ్ళనివ్వని బాబా గురువెలా అవుతారు అనుకున్నాను. బాబా నన్ను వెంటనే పండరీ వెళ్ళమని చెప్పి నన్ను ఆపవద్దని చందోర్కర్తో చెప్పారు. నేను సంతోషంగా పండరీ వెళ్ళాను. నామదేవు మొదలైన వారికి కలిగిన ఇష్టదేవతా సాక్షాత్కారం నాకు కూడా ప్రసాదించమని ఎన్నోసార్లు బాబాను కోరాను. ఆయన ప్రతిసారి ఆగు ఆగు అంటుండేవారు. చివరికి ఒకరోజు నన్ను చూడు, ఇదే సాక్షాత్కారం అన్నారు. నాకలా తృప్తి కలగదని చెప్పి సాక్షాత్కారం అన్నది నా రాతలో లేదని తలచాను. ఇతడికిలా ఎందుకు జరిగిందో అతడు చెప్పిన ఈ లీలలో తెలుస్తుంది. ఒకసారి ఒక భక్తుడు నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగాడు. వెంటనే బాబా తమకు 100 రూపాయలు కావాలని బాగ్చంద్ మార్వాడీకి మరో వర్తకునికి కబురు చేశారు. ఆ ఇద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాను పిలిచి ఆ పైకం అడిగారు. అతడు చీటీ వ్రాసి పంపగానే బాగ్చంద్ మార్వాడి 100 రూపాయలు పంపారు. ఆ భక్తునితో బాబా ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి అన్నారు. అతడికి అర్థం కాలేదు. అప్పుడు నేను ఇలా వివరించాను.
బాబా అడిగినా పైకొని రాలేదు కానీ నాన్న అడిగిన వెంటనే లభించింది. అలానే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత గలవారికే లభిస్తుందని చెప్పాను. దాసగను కూడా బాబాను సాక్షాత్కారం కోసం అడిగాడే గాని అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. అతడు దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. అందుకే 2 సార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మొక్కుకున్నా వాటిని చెల్లించలేదు. బాబాను కాకున్నా తన గురువైన ఇస్లాంపూర్కర్నైనా పూర్తిగా నమ్మాడా అంటే అదీ లేదు. బాబా గురించి వారు చెప్పింది కూడా అతడి హృదయంలో నాటుకోలేదు. దైవభక్తి గురుభక్తి లేకున్నా పైకి మాత్రం అతడు ఆచారం పాటించి ఉల్లి ఎన్నడూ తినేవాడు కాదు. అతని మిథ్యాచారం తొలగించడమే గాక అపరధన్వంతరి అయిన సాయి ఉల్లి అతని దేహతత్వానికి ఎంతో మంచిదని చెప్పారు. అయినా అతడు షిరిడీలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా బాబా శరీరంతో ఉన్నంత కాలమే, ఏకాదశి మినహాయించి మిగిలిన రోజుల్లో ఉల్లి తినసాగాడు. ఇస్లాంపూర్కర్ ఎంతగా చెప్పినా సాయి పాదాల నుండి గంగ లభించినా అది కానీ లేక వారి పాదతీర్థం కానీ అతడు తీసుకోలేకపోయాడు. ఇక తన గురువు పట్ల మాత్రం అతనికి విశ్వాసమేమున్నది? అతడు తీసుకున్న మంత్రోపదేశం కూడా వ్యర్థమే. ఇక అతనికి దైవ సాక్షాత్కారం ఎలా సాధ్యం? సాయిని షిరిడీలో దేవీదాసు, జానకీదాసు, గంగగిరి బాబా, ఆనందనాథ్ మహారాజ్, నాందేడ్లోని మౌల్వీ సాహెబ్ వంటి మహనీయులేగాక మూర్తీభవించిన శిష్టాచారమ అనదగిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సాయినెంతగా కీర్తించినా అతడి శంక తీరనే లేదు. కబీర్ అవతారమే సాయి అని ఏనాడో దౌలతాబాద్ వద్ద సమాధి అయిన హజ్రత్ సుహాగ్ షా అను ముస్లిం మహాత్ముడు తన సమాధిలో నుండే ఆ విషయం చాటి చెప్పాడని, మతభేదమన్నది భగవంతునికి మహాత్ములకు కూడా వర్తించదని తన హరికథల్లో అతడు మహోపన్యాసం ఇచ్చాడు. ముస్లిం అని అతడు తలచే సాయిని దత్తావతారమైన వాసుదేవానంద సరస్వతీ స్వామి తన ఆశ్రమ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చి సాయికి నమస్కరించినా అతడికి మాత్రం అట్టి భేదం నశించలేదు. దాసగను తన హరికథల్లో కీర్తించిన పాండురంగ భక్తుల పట్ల కూడా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నట్లు తోచదు. ఒక వంక ఆ భక్తులేగాక నారద మహర్షి కూడా ఎంత నిరాడంబరంగా సంకీర్తన చేసేవారో తెలిసి కూడా అతడు సాక్షాత్తు సాయి సన్నిధిలోనే నానా చందర్కర్ వద్ద అరువు తీసుకున్న విలువైన వస్త్రాలు తలపాగా ధరించి సంకీర్తన చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయంలో సాయి అతన్ని వారించి సరిదిద్దారు. భగవద్గీత చెప్పినట్లు మనలో త్రిగుణాలు ప్రకోపించినన్నాళ్ళు మనం చేసే యజ్ఞ దాన తపకర్మలను అవి కలుషితం చేస్తూనే ఉంటాయన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇంత బలహీనమైన శ్రద్ధ గల వారికి తరచుగా పండరీ పరిగెత్తడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇదేమీ అర్థం చేసుకోకుండానే నామదేవు జ్ఞానేశ్వరులకు కలిగిన సాక్షాత్కారం తనకు కూడా ప్రసాదించమని కోరాడు. ఆ మహాత్ముల గురుభక్తి ఎంతటిదో తెలియంది కాదు. భగవంతుణ్ణి పొందే మార్గం చెప్పమని వ్యర్థంగా కోరినా భక్తుడికి సాయి చెప్పిన సమాధానం తనకు కూడా వర్తిస్తుందని దాసగను గుర్తించలేదు. మహల్సాపతి, తాత్య, అబ్దుల్లా, శ్యామ, కాకా దీక్షిత్ వీరెవరూ నోరు తెరిచి సాయిని అలా కోరలేదు. హృదయపూర్వకంగా ఆయనను శరణు పొంది దైవంగా సేవిస్తుండడం చూస్తూ కూడా అతడేమీ గ్రహించలేదు. తెలిసి కూడా ఇటువంటి సద్గుణాలను అలవరుచుకోని వారితో సాయి 1-2 సార్లు హెచ్చరిస్తాను, అయినా వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అని చెప్పారు. సాయి ముస్లిం అని, అందుకే తనను పండరీ వెళ్లకుండా షిరిడీలో కట్టిపడేసుకుంటున్నారని కూడా అతడు భ్రమించాడు. అట్టి స్థితిలో సాయి సన్నిధి తప్ప అతడికి మేలు చేయగలిగింది మరొకటి లేదు. ఆ విషయం సాయి ఎంతగా సూచించినా అతడు తెలుసుకోకపోగా ఆయనపై దురభిప్రాయం ఏర్పరచుకోసాగాడు. అది అతనికి ఎంతో ప్రమాదకరం. అందుకే సాయి అతన్ని హెచ్చరించడం మానివేశారు. సాయి కీర్తి దశ దిశలా వ్యాపించాలన్న భగవంతుని సంకల్పానికి నిమిత్త మాత్రుడై అతడు సేవ చేశాడు. అతడు ఇంకా ఇలా చెప్పాడు: నేను బాబాతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి కాదు, ఎప్పుడో కానీ వారిని దర్శించేవాణ్ణి కాదు. ఆయన కూడా నన్ను మసీదులో ఎక్కువసేపు ఉండనివ్వక విఠల మందిరానికి పంపేసేవారు. నేను అక్కడ మహాత్ముల చరిత్రలు వ్రాయడమో లేక విష్ణు సహస్రనామ పారాయణో చేస్తుండేవాణ్ణి. సాయి వద్ద ఎప్పుడూ ఒక ఇటుక ఉండేది. అదంటే వారికి ప్రాణం కంటే ఎక్కువ తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దానిని తమ వద్దనే తల క్రింద పెట్టుకునేవారు. ఒకనాడు నానా చందోర్కర్ అది చూచి ఆశ్చర్యపోయి నమస్కరించి, బాబా మీరు తల క్రింద ఆ ఇటుక పెట్టుకొనవద్దు, నేను ఒక దిండు సమర్పించుకుంటాను అన్నాడు. బాబా, 1,00,000 దిండ్లైనా ఈ ఇటుకతో సమానం కాదు. ఇది నా గురుప్రసాదం. ఇది యావత్ విశ్వం కంటే విలువైనది. ఈ ఇటుకే నా ధ్యేయం, ధ్యానం, నా ప్రాణం కూడా. ఇది పగిలితే నా శరీరం కూడా మరణించడం తథ్యం అన్నారు. దీనికి నా గురువు యొక్క పాదస్పర్శ ఉన్నది గనుక దీనిని నా తల క్రింద ఉంచుకుంటున్నాను. ప్రతిరోజు తెల్లవారిన దగ్గర నుండి మీరంతా వచ్చి నా మోకాళ్ళ మీద పడతారు. మీ నమస్కారాలన్నీ నేను నా గురువుకు సమర్పించుకుంటాను.
1917 సంవత్సరంలో లోకమాన్య తిలక్ బాబాను దర్శించాక షిరిడీ సంస్థానంపై ప్రభుత్వం వారి దృష్టి పడింది. ఒక ఆఫీసర్ షిరిడీ వచ్చి బాబాకు వచ్చే దక్షిణలపై పన్ను విధించాలని చూశాడు. కానీ బాబా ఆ దక్షిణంతా భక్తులకు పంచివేయడం చూసి నిత్యము ఆయన వద్ద డబ్బు తీసుకునే వారిపై పన్ను వేశాడు. నాకు మహల్సాపతికి ఆ బాధ లేకుండా చూశారు బాబా. కానుకలంటే ఎంతో విలువైన దైవభక్తి నాలో కలిగించి దానిని ఎన్నో రీతిలో దృఢపరిచారు. ఒకప్పుడు బాబాకు స్థానిక ముస్లింలతో భేదం వచ్చేది. బాబా చర్యలు, భావాలు ఇస్లాంకు భిన్నంగా ఉండేవి. ఒకప్పుడు బడే బాబా మరికొందరు సాయిబాబాను తమతో కూడా గ్రామం వెలుపలకు వచ్చి ఖచ్చా ప్రార్థనలు చేయమని కోరారు. ఆయన మొదట సరేనన్నారు కానీ చివరకు వాళ్లతో వెళ్ళటానికి నిరాకరించారు. ఇంకొకప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేశారు. ఆ సామూహిక ప్రార్థనల్లో వారితో బాబా కలవలేదు. ఒక మొహరం అప్పుడు స్థానిక ముస్లింలు తజియా తీసుకొచ్చి మసీదులో ఉంచారు. బాబా దాన్ని కొద్ది రోజులుండనిచ్చి తర్వాత దానిని ధునిలో పారవేసి మసీదులో శవం ఉంచడానికి వీల్లేదు అన్నారు. కేవలం ఆయన శక్తి చూచి మాత్రమే ఆయనపై వారెట్టు చర్య తీసుకోలేదు. ఒక ముస్లిం ఒక పూలగుత్తి తెచ్చి మసీదులో నింబారు మీద ఉంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన అచ్చట ఆలయంలోని మారుతికి ఆ మాల వేయమన్నారు. ఒక ముస్లింగా తానొక విగ్రహాన్ని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు ఆయన అల్లా కంటే హనుమంతుడు గొప్పవాడని అర్థమొచ్చేలా తిట్టిపోశారు. అతడు ఆ పూలగుత్తి తీసుకెళ్లిపోయాడు. ఒకసారి వానజల్లు ఆయన మీద పడుతుంటే పైన మారుతి విగ్రహం ప్రక్కన కూర్చోమని ఒక భక్తుడు చెప్పాడు. బాబా అందుకు అంగీకరించక భగవంతునికి సమానమైన స్థాయిలో మనమెలా కూర్చుంటాము అన్నారు. అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఆయన హిందూ దేవతలను అల్లాను కూడా తిట్టేవారు. ఉదాహరణకు భక్తులెవరైనా పండరీ వంటి క్షేత్రానికి వెళ్ళడానికి అనుమతి కోరితే ఆయన వెళ్ళు అంటూ దానితో పాటు ఒక తిట్టు కలిపేవారు. కానీ జ్ఞానదేవు, తుకారాములకు భక్తులు ఆరతి పాడుతుంటే ఆయన శ్రద్ధగా కూర్చొని నమస్కరించేవారు. ఆయన మూర్తీభవించిన అద్వైతం. తమ చుట్టూ ఎన్ని జరుగుతున్నా ఆయన నిశ్చలంగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు 32 మంది నర్తకులు వచ్చి ఆయన ఎదుట నిత్యము నృత్యం చేస్తున్నా పట్టించుకొనక ఆత్మానందంలో నిలిచేవారు. దాసగను తాను బాబా పూర్వ వృత్తాంతం గురించి తెలుసుకున్న క్రింది వివరాలు తన హరికథలో పొందుపరిచాడు. ఒకరోజు సాయిబాబా వేప చెట్టు క్రింద కూర్చున్నారు. వారి ఎదుట కొందరు భక్తులు చేతులు జోడించి కూర్చున్నారు. అప్పుడు ఆ సమీపంలోని మసీదులో నివసించమని వారిని నానాసాహెబ్ డేంగలే కోరాడు. అప్పుడు ఆయన, ఇక్కడ ఒక మహాత్ముని సమాధి ఉన్నది, తవ్వి చూద్దాం రండి, అది ఇక్కడ ఉండబట్టే నేను ఇక్కడ కూర్చుంటున్నాను అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, దానికేముంది, ఇది ముస్లింల గోరీల దొడ్డి గనుక ఇక్కడ కావలసినన్ని సమాధులుంటాయి అన్నాడు. ఇంకొకడు, గోరీల దొడ్డి ఇంకా దూరానున్నది, ఈ జాగా అందులోకి రాదు అన్నాడు. ఇలా కొంత తర్జన భర్జన జరిగాక అక్కడ తవ్వితే సమాధి ఉన్నది. ఒకరోజు నీరు తీసుకురావడానికి సాయినాథుడు బావి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన్ను గంగగిరి చూశాడు. ఈ గంగగిర్ వర్కరీ సాంప్రదాయానికి చెందిన వైష్ణవుడు, గోసాయి. ప్రతి సంవత్సరం నియమంగా పండరీ భజనలు పాడుకుంటూ పాదచారి అయి పండరీ వెళ్ళి విఠలుని దర్శిస్తుండేవాడు. అయినప్పటికీ ఇతడు శైవులకు పరమ పవిత్రమైన రుద్రాక్షను కూడా పూజించేవాడు. అంతటి జ్ఞానరాశి అయిన గంగగిర్ షిరిడీ ప్రజలతో ఇలా చెప్పాడు. ఏమయ్యా, మీరంత పిచ్చివాళ్ళు, చేతికి చిక్కిన రత్నాన్ని విడిచి ఎక్కడికో వేరొక మహాత్ముని కోసం వెతుక్కుంటారే. నక్షత్రాలల్లే మెరిసే మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మహాత్ములనే మణిమాలలో కొలికిపూస వంటివారు. వారిని అలక్ష్యం చేయవద్దు. ఇలా చెప్పి సాయి వెనుకనే గంగగిరి కూడా మసీదుకు వెళ్ళాడు. అక్కడ అతన్ని చూసి బాబా కూడా ఎంతో సంతోషించారు. పరమ పవిత్రమైన 2 మహానదుల వలె ఆ మహాత్ముల హృదయాలు ఆనందంతో కలుసుకున్నాయి. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే, మంచిది. మనమిద్దరము ఒకే కుటుంబానికి చెందిన వారము. ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మన ఇద్దరినీ పంపారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తన చెందరని తెలుస్తుంది. అందరూ క్షుద్రమైన విలాసాలలో మైమరచి చిందులు వేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి మనల్ని వారి మధ్యకు పంపారు. కానీ నా దగ్గరకు వచ్చిన వాడల్లా నన్ను చూసి నవ్వి పాలకొండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు వికటంగా నవ్వుతూ, సాయినాథుడు నన్ను పూనాడు కనుక అతడు చెప్పేది వినకండి అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు. కొద్దిమంది నా దగ్గర పాలు తీసుకున్నారు కానీ వారేం తాగుబోతులంతా పిచ్చివాళ్ళు అంటున్నారు. కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత విచారంలో చిక్కి పిచ్చివారవుతున్నారు. మనం అమృతం ఇవ్వబోతే ప్రజలు మనల్ని విషం అడుగుతున్నారు. వారు సత్యం పట్ల విశ్వాసము, గౌరవము కోల్పోయారు. అసత్యాన్ని ఆదరిస్తున్నారు అన్నారు సాయి. నా అనుభవం కూడా ఇలానే ఉన్నది. వారికి భక్తి బోధించబోతే వాళ్ళు తిరిగి నన్నే మోసం చేస్తున్నారు. కనుక నేనట్టి ప్రయత్నమే మానుకుంటున్నాను అన్నారు గంగగిర్.
సాయినాథుడు ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకుని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. శుద్ధమైన మనస్సుతో మన దగ్గరకు వచ్చిన వారికి మనము చిత్తశుద్ధితో తరించేందుకు సాయం చేద్దాం అని చెప్పారు బాబా. అప్పుడు గంగగిరి వెళ్ళిపోయాడు. సాయినాథుడు తమ ఆసనంపై కూర్చున్నాడు. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.